ఓకేనా. సో ఆప్తాక్ అట్లీస్ట్ ఈవెంట్ దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడికి వచ్చేసి హిమాలయ ఎయిర్ కండిషన్స్ నుంచి డీలర్స్గా ఉన్న శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో వారి యొక్క వివరాలని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆప్తా కాన్ఫరెన్స్కి వచ్చారు, ఎలా ఉంది కాన్ఫరెన్స్, బాగుందా? చాలా బాగుందండి. ఎందుకంటే ఇంతమంది మెంబర్స్ని ఒకే చోట కలవడం అనేది చాలా ఇంపాక్ట్ ఉన్న సబ్జెక్ట్ అండి. సో ఇంతమందికి మా కంపెనీ ఇచ్చే ఐ మీన్ మా సర్వీస్ ఎలా ఇవ్వాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. వీళ్ళందరి ద్వారా మాకు కనుక బెనిఫిట్ అయితే కనుక చాలా మంచి ఆపర్చునిటీ. సో నెట్వర్కింగ్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది. 100% అండి. ఇంకొకటి, మీరు ఎయిర్ కండిషన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అదర్ కాంపిటీటర్స్కి మీకు డిఫరెన్స్ ఏంటి సార్? మీ సర్వీసెస్ ఎలా బెటర్ అని చెప్తారు మీరు? సార్ యాక్చువల్గా బ్లూ స్టార్ అనేది 75 years ఎక్సలెన్స్ అండి. దట్ టు ఇండియన్ మేక్ కంపెనీ, మేడ్ ఫర్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి. ఇండియన్ క్లైమేట్కి తగ్గట్టుగా డిజైన్ చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి. అప్ టు 50 degrees టెంపరేచర్ వచ్చినా కూడా ఇట్ విల్ బి మెయింటైన్ అండి. సో అదర్ బ్రాండ్స్ ఏదన్నా ఉంటే కనుక అవి మ్యాక్స్ వాళ్ళ క్యాటలాగ్స్లో డైరెక్ట్గా ఇస్తారు సార్. 30 degrees కంటే ఎక్కువ అది సర్వీస్ చేయలేవు బేసికల్లీ. మీరు ఎన్నాళ్ళ నుంచి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు సార్? నేను బిజినెస్లో ఉన్నది 8 years అండి. ఎయిర్ కండిషనింగ్ ఫీల్డ్లో ఉన్న 16+ years నుంచి ఉన్నానండి. 16+ years నుంచి ఉన్నారు. ఈ రంగంలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మీద మీకు ఐడియా ఉండుంటుంది. ఎవరన్నా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఈ ఆప్తా ఈవెంట్కి వచ్చిన మిమ్మల్ని అడిగితే వాట్ సజెషన్స్ యూ కెన్ గివ్ టు దెమ్? కంపల్సరీగా స్టార్ట్ చేయమని చెప్తానండి. సో ఈ ఫీల్డ్లో కనుక టచ్ ఉండి సర్వీస్ హ్యాండిల్ చేయగలను అనుకునే కనుక, టీమ్ని మెయింటైన్ చేసుకుంటే కనుక 100% స్టార్ట్ చేయొచ్చండి. సో మీరు ఇప్పుడు ఎక్కడ సార్ మీ బిజినెస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయింది? విజయవాడ అండి. విజయవాడలో నా బిజినెస్ ఉంది. సో ఆంధ్ర మొత్తం కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసే దీనిలో ఉన్నారు ఆలోచనలో? యాక్చువల్గా మెయిన్ ఆరిజిన్ వచ్చి విజయవాడ అయినా కూడా అంటే ఏపీ అండ్ తెలంగాణలో వీ కెన్ డూ ది ప్రాజెక్ట్స్ అండి. బేస్డ్ ఆన్ క్లయింట్ బేస్ని బట్టి మనం ఎక్కడైనా కూడా ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్తా దానిలోని నెట్వర్కింగ్ అన్నారు, కొలాబరేట్ అన్నారు. సో మీరు మీ బిజినెస్ సంబంధించిన నెట్వర్కింగ్ ప్యానల్స్తో మాట్లాడారా? మీకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా అదే ప్రయత్నంలో ఉన్నామండి. అందరూ ఎవరికాళ్ళు బిజీ ఉన్నారు. జస్ట్ ఆఫ్టర్ లంచ్ తర్వాత నేను అందరిని కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సపరేట్ వింగ్లో ఎవరు తెలియట్లేదు. ఎందుకంటే అందరూ బేసికల్లీ వేరే వేరే స్ట్రీమ్స్ నుంచి ఉన్నట్టున్నారు. నేను సార్ తప్ప ఎయిర్ కండిషన్ నాకు ఇంతమంది ఎవరు కనపడలేదు. సో ఆఫ్టర్ లంచ్ వీ కెన్ ప్లాన్ అండి. మీరు కూడా ఎయిర్ కండిషన్ బిజినెస్ సార్? మీ పేరు ఏంటండి? నా పేరు ప్రసాద్ అండి. విశాఖపట్నం బ్లూ స్టార్ డీలర్ని. సార్ మీరు చెప్పండి, మీరు ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు, బిజినెస్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. ఫర్దర్గా మీరు ఎలా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారు? అదే ఎక్స్పాండ్ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాం బిజినెస్ని. మీకు ఈ ప్రోగ్రామ్ యూజ్ అయ్యిందని భావిస్తున్నారా? సో అదే అంటున్నాను కదా, ఆఫ్టర్నూన్ విల్ సెర్చ్ దమ్. సార్ ఇంకొకటి, మీరు బిజినెస్లోకి వచ్చారంటే ఆ రోజు మరి డిజిటల్ మీడియా ప్రమోషన్స్ కూడా లేవు, సోషల్ మీడియా చాలా తక్కువ ఉంది. ఒక డేర్ స్టెప్ తీసుకునే మీరు వచ్చి ఉంటారు. ఒక యంగ్ జనరేషన్, ఒక 20-25 years ఉన్న ఒక యూత్ మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? బేసిక్గా బిజినెస్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏం చెప్తారు? ఇప్పుడు దేశానికి కావాల్సింది ఎంటర్ప్రెన్యూర్స్ అండి. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్ అవ్వాలి. డెవలప్ అయితేనే ఇండియా డెవలప్ అవుతుంది. సో డెఫినెట్గా బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్తాను ఎవరికైనా సరే. ఇంకొకటి, స్పెసిఫిక్గా మీ విషయానికి వద్దాం. ఎయిర్ కండిషన్ బిజినెస్లో ఉన్నారు, స్కోప్ ఉందా ఈ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవడానికి? మీకు ఆలోచన ఉందా దానికి ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని? చాలా ఉందండి, స్కోప్ చాలా ఎక్కువ ఉంది. నవేడేస్ ఎయిర్ కండిషన్ లేకుండా అట్లీస్ట్ ఏమీ లేదు యాక్చువల్గా. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఎంతమంది ఉన్నారు, ఒకసారి ఏసీ యాప్ చూడండి, ఒక్కడున్న లోపల. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ అండి. ఎవ్రీ చిన్న ఇంటి దగ్గర నుంచి ఎంత పెద్ద బిల్డింగ్ కూడా ఏసీ అనేది కావాలి. ఏసీలో మోర్ ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి. బట్ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు అయితేనే ఉండగలగాలండి. ఇంకొకటి, చాలా కంపెనీస్, సార్ ఇందాక చెప్పినట్టు చాలా కంపెనీస్, హోటల్స్, హాస్పిటల్స్ ఇలా చాలా ఉన్నాయి. మీరు ఓన్లీ జస్ట్ డెలివరీ చేస్తారా, లేకపోతే ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చేసి చేయమన్నా కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తారా? ప్రాజెక్ట్ మొత్తం సప్లై అండ్ డైరెక్షన్, సేల్స్, సర్వీస్ అంతా చేస్తుంటాం. సప్లై ఇంకా ఇన్ని లేమన్ టర్మ్స్లో మిమ్మల్ని అడిగితే, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఒక స్టార్ట్అప్ చేశారండి, ఒక 5000 SFTలో ఆ స్టార్ట్అప్ ఉంది, ఆ మొత్తానికి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్ మిమ్మల్ని చేయమని అడిగారు, మీరు చేస్తారా? డెఫినెట్గా చేస్తామండి. చాలా కంపెనీస్ చేస్తుంటాం మేము ఎయిర్ కండిషనింగ్. నాట్ ఓన్లీ HPCL, స్టీల్ ప్లాంట్, HCL, వీటన్నిటిని కూడా నేను ఎయిర్ కండిషన్ చేస్తాను, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్కి. సో అలాంటి దానిలో మీరు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు మీ దీనిలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటారు సార్ మీరు? నా దగ్గర ఇప్పుడు 100 పైన ఉన్నారండి ఎంప్లాయీస్ నా దగ్గర. సో 100ని ఈ ఈవెంట్ తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ డిస్కషన్స్ ఒక 1000 వరకు వెళ్తుందని అనుకోవచ్చా? చూద్దాం. రిలేటెడ్ ఇక్కడ ఏం కనబట్టలేదు ఎయిర్ కండిషన్. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు చేయవలసింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ విత్ ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మారాటాలతో వాళ్ళు టైఅప్ చేయించుకుంటే
చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆయన ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నారు ఇందాక, కన్స్ట్రక్షన్ ఇది చేస్తా అన్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో మాలాంటి వాళ్ళని, మాలాంటి ఎంటర్ప్రైజెస్ని, ఎయిర్ కండిషన్ సంబంధించిన వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఒక 2 days ఉంది కాబట్టి నాకు తెలిసి మీరు అనుకున్న విధంగా డిస్కషన్స్ జరుగుతాయి అని చెప్పి మీరు అలానే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణతో కూడా ఒరిస్సా కూడా చెప్తున్నారు, ఇండియా మొత్తం కూడా మీ సర్వీసెస్ ఉండాలి, మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎంతోమందికి మరిన్ని ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఇట్స్ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.